శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అదనపు వంతెనను పనుల్ని పరిశీలించారు. ఇక నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2015లో బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తే నేటి వరకు పనులు సాగతీస్తున్నారని తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని బ్రిడ్జి నిర్మాణ పనుల్ని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టి దొరకడం లేదని సైట్ ఇంజనీర్ చెప్పిన మాటలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ డాక్టర్ వినీత్, అలాగే అదనపు కలెక్టర్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేస్తారు. బ్యూటిఫుల్గా భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు. ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని అవుతుంది. మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా 3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా